హలో అందరికీ వెల్కమ్ టు టిక్ టిక్ టీవీ. దిస్ ఇస్ సుష్మా అక్షర. ఈరోజైతే మీకు పన్నీర్ మటర్ మసాలా చూపిస్తానండి. దానికోసం కావాల్సినవి ముందుగా ఒక ప్యాన్లో లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో తరిమిన ఆనియన్, ఒక 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, ఒక లవంగం, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను. అందులో వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఇలాచీ కూడా యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది. దానిలోకి ఒక 7-8 కాజులు యాడ్ చేసుకున్నా, దాంతో ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. మీ దగ్గర టమాటా ఉంటే కూడా యాడ్ చేసుకోండి. బేసిక్గా ఈ కర్రీకి టమాటో మస్ట్గా ఉండాలి. బట్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదని చెప్పేసి కాజు మసాలా చేసేస్తున్నా. ముందైతే మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఇవి ఒక 5 మినిట్స్ ఇలా మంచిగా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం మంచి కలర్ వస్తుంది. ఎప్పుడైనా ఈ మీరు యూజ్ చేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, తగినంత సాల్ట్. నేను కుక్ చేసే ప్రతి కర్రీలో సాల్ట్ అనేది మిర్చి పౌడర్ చాలా తక్కువనే వాడతా అండి. వీటన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పన్నీర్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి, మీకు నచ్చిన షేప్లో. నేనైతే క్యూబాయిడ్ షేప్లో కట్ చేస్తానండి. ఒక పన్నీర్ ఉంటే దాన్ని ఇలా 4 పార్ట్స్గా చేసి మళ్ళీ మధ్యలో కట్ చేసి చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకుంటాను. వాటిని కూడా మామూలుగా ఫ్రై చేయండి. కొంచెం ఆయిల్ తీసుకొని లిటిల్ బిట్ టర్మరిక్ అండ్ లిటిల్ బిట్ కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే అతుక్కుపోకుండా ఉంటుంది ప్యాన్కి. అలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతుంది అన్నమాట పన్నీర్ అనేది. సో ఇప్పుడు నేను పన్నీర్ అయితే అందులో వేసాను. యాక్చువల్గా కొందరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తారు కలర్ కోసమని. నేనైతే నార్మల్గా ఉండే మన ఇంట్లో వాడుకునే కారమే యూజ్ చేస్తాను అండి. చూడండి, టాస్ అయిపోయినాయి, మంచిగా వేగినాయి. ఇప్పుడు ఒక కొత్తిమీర తీసుకొని దాన్ని స్లైసెస్ కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇవైతే వేగిపోయినాయి. పన్నీర్ ముక్కలు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయి. వాటిని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్లో మనం ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అదంతా కాజు ఆనియన్ పేస్ట్ అందులో వేసి మరిగించండి. అందులోకి చిటికెడు కారం, సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది నేను ఉడికించి బాయిల్ చేసి పెట్టిన బఠానీలండి, అవి అందులో వేస్తున్నా. యాక్చువల్గా ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, ఇంకా తందూరి రోటీ అలాంటి వాటిలోకి బాగుంటుంది వెన్ కంపేర్ టు రైస్. ఇప్పుడు చూడండి, మళ్ళీ కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. మంచిగా ఉడుకుతుంది. ఇలా పైకి వచ్చిన తర్వాత ఫైనల్గా మనం టాస్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేయండి అవి రెండింటిని. చూడండి, గ్రేవీ అనేది ఆ పన్నీర్ పీసెస్కి మంచిగా అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేయండి. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, మన పన్నీర్ మటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు పుల్కాలో కానీ చపాతీలోకి తినండి, చాలా బాగుంటుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. హోప్ మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయి ఉంటే, మీకు కొంచెమైనా నచ్చుంటే వీడియో లైక్
లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి. కొత్తిమీర వేసాక 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫైనల్ అవుట్పుట్ అండి ఇది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ మటర్ మసాలా కర్రీ రెడీ అండి. సుష్మా అక్షర. దీన్ని ఈరోజు మంచిగా తినేయండి. ఓకే, బాయ్.